ఏ సందర్భంలో సార్ సాక్షి వాళ్ళు హెరిటేజ్ ఎంప్లాయీస్ని అవమానించిన సిచ్యువేషన్స్ ఎప్పుడు? చాలాసార్లు జరుగుతాయండి. రోజు జరుగుతూనే ఉంటాయి. న్యూసెస్ కూడా చూస్తూనే ఉంటాం మేము. ఈ పేపర్స్లో కూడా వేస్తూనే ఉంటారు. హెరిటేజ్ గురించి, హెరిటేజ్లో వర్క్ చేసేది కూడా వన్ ఆఫ్ ద టాపెస్ట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. మినిమం డిగ్రీ అండ్ అబవ్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు హెరిటేజ్లో. వాళ్ళు అంత వరస్ట్గా మాట్లాడదంటే మాకు కూడా బాధేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు 1992లో హెరిటేజ్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. అదే డైలీ ఫార్మింగ్స్ మీద డైలీ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ కంపెనీకి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి ఇది అత్త కోడలు గారికి అప్పచెప్పారండి. వాళ్ళు రన్ చేస్తారు. హెరిటేజ్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. బై ద వే ఏంటంటే నేను కూడా హెరిటేజ్లో మొన్నటిదాకా డిస్ట్రిబ్యూషన్ చేశాను. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇస్తే వాళ్ళు కూడా హెరిటేజ్ గురించి తెలుసుకుంటారని చెప్పి నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఇప్పుడు ఏంటంటే నేను డిస్ట్రిబ్యూషన్ నుంచి మేనేజర్గా జాయిన్ అవుతున్నాను హెరిటేజ్లో, హైదరాబాద్లో. భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు మా కాళ్ళే మేడమ్స్ అండి. బ్రాహ్మణి గారేమో మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ అండ్ భువనేశ్వరి గారేమో హెరిటేజ్ ఫుడ్స్ చైర్మన్.